వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ఇక్కడ దిశలో వచ్చిన ఈ ఆర్టికల్ నేను చదివినప్పుడు, పొద్దున పేపర్ చదివేటప్పుడు, తాను తీసుకున్న గోతులో తానే పడ్డది, చక్కగా అయింది, దిమ్మ తిరిగి బొమ్మ కనిపించుంటది, ఇగరైనా ఇలాంటివి చేయకూడదు అనే బుద్ధి పాకిస్తాన్కి ఈ దేవుడా అని అనిపించింది. ఎందుకో మీకు తెలుసు కదా, పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలకు అడ్డాగా ఉంది. ఐసిస్ లాంటి సంస్థలని, జమేతే ఇస్లామా లాంటి సంస్థలని, అనేక ఉగ్రవాద సంస్థలుగా ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటికీ పుట్టిల్లేది అంటే పాకిస్తాన్. అది వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా చాలా సందర్భాల్లో బయటపడ్డది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్లోని ఆపరేషన్ సింధూర్ తర్వాత ఒక ఉగ్రవాద సంస్థ మహిళలను కూడా ఉగ్రవాద శిక్షణ ఇస్తూ భారతదేశంలో ఆత్మాహుతి దాడులను సిద్ధం చేసినాం, ఆత్మాహుతి దాడులు భారత్లో మేము చిటికేస్తే ఇక్కడ వినాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్తే మన ఇంటెలిజెన్స్ వర్గాలు ఎక్కడికక్కడి వాళ్ళని పట్టుకొని ఈ మధ్య కాలంలో కూడా 10,000 వరకు సంబంధించిన పేలుడు పదార్థాలని రాజస్థాన్లో పట్టుకొని ఇలా ఎక్కడికక్కడికి మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ పనిచేస్తూ ఈ దేశాన్ని రక్షిస్తోంది. ఏదైతే ఈ దేశాన్ని చేయాలనుకున్నాడో, మనం ఏం తెలిస్తే దేవుడు మనకు అదే ఇస్తాడు. మనం ఎదుటోడు నాశనాన్ని కోరుకుంటే మనమే నాశనం అయిపోతాం. ఇక్కడ పాకిస్తాన్ విషయంలో అదే జరిగింది. చూడండి, 200 మంది పాక్ సైనికులు పాయే. ఆపరేషన్ హైరా ఫేజ్ 2 చేపట్టిన బలూచిస్తాన్ రెబల్స్ ఏకంగా ఐసిస్ హెడ్ క్వార్టర్స్ పై దాడి. 2 మహిళా సూసైడ్ బాంబర్ల ఫోటోలు రిలీజ్ చేసిన బిఎల్ఏ. ఇగో 2 ఆడోళ్ళు. ఏ ఆడోళ్లను అడ్డం పెట్టుకొని ఏ ఆడోళ్లను అడ్డం పెట్టుకొని ఈ భారతదేశంలో విధ్వంసం సృష్టించాలి అని చూసిండ్రో అదే ఆడోళ్ళు ఈరోజు ఏకంగా పాకిస్తాన్లోని 200 మంది సైనికులు పొయ్యేలాగా చేసిండ్రట. పాకిస్తాన్లో సుమారు 200 మంది పాక్ భద్రతా దళాలను హతమార్చినట్లు బలూచ్ లిబరేషన్ ఆర్మీ బిఎల్ఏ ప్రకటించింది. సుమారు 40 గంటల పాటు చేసిన ఆపరేషన్ హెరఫ్ ఫేజ్ 2లో పలు జిల్లాల్లో ఒకేసారి దాడులు చేసినట్టు బిఎల్ఏ వెల్లడించింది. ఈ ఆపరేషన్లో 2 మహిళా నేతలు హవా బలూచ్, ఆసిఫా మొంగల్ అమరులైనట్లు బిఎల్ఏ ప్రకటించింది. వీరి ఫోటోలను కూడా విడుదల చేసింది. వీరిలో 24 ఏళ్ల ఆసిఫా మొంగల్ సూసైడ్ మిషన్స్ కు పేరొందిన మజీద్ బ్రిగేడ్ లో పనిచేస్తున్నట్లు బిఎల్ఏ తెలిపింది. తన 21వ ఏట బిఎల్ఏలో చేరిన ఆమె 2024లో ఫిదాయి అంటే ఆత్మాహుతి దాడులు చేసే సైనికులుగా మారినట్లు పేర్కొంది. వాహనంలో బాంబు పెట్టుకుని నోష్కోలోని ఐసిస్ హెడ్ క్వార్టర్స్ పై ఆమె గ్రూప్ దాడి చేసిందని వివరించింది. ఇక మరో ఫిదాయి హవా బలూచ్ గ్వాందర్ ఫ్రంట్ లో పాక్ దళాలపై దాడులు చేసినట్లు తెలుస్తోంది. మరణించడానికి కొన్ని గంటల ముందు ఆమె చేస్తున్న దాడుల సమయంలో తీసిన వీడియోలో పాక్ ఆర్మీ మమ్మల్ని ఎదుర్కోలేదు, మేమంటే భయపడి వాళ్ళు కనీసం ముందుకు రావడం లేదు, బలూచ్ మహిళలను ఎదుర్కోవడం ఎంత కష్టమో వాళ్ళకు తెలుస్తుందని ఆమె చెప్పింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మొత్తానికి 2 ఆడోళ్ళు కలిసి ఏదైతే విషాన్ని నింపుకొని ఈ దేశాన్ని అంటే భారతదేశాన్ని నాశనం చేయాలి అని చూస్తున్నాయో, అలాంటి ఉగ్రవాద సంస్థలకు అండగా నిలుస్తుందో ఆ దేశంలో చూపించిండ్రు సత్తా. ఇక్కడ ఈ 200 మంది పాపం స్వర్గానికి బోరేమో, ఎందుకంటే వాళ్ళ లెక్క ప్రకారం మహిళల చేతుల్లో చచ్చిపోతే స్వర్గానికి బోరు. చాలా జూసి కొట్టిండ్రు బలూచిస్తాన్ ఆర్మీ. అంతేకాదు, వాళ్ళని బొందబెడితే తప్ప కాలిస్తే కూడా స్వర్గానికి బోరట. ఈ రకన బాంబ్ బ్లాస్ట్లో వాళ్ళు కాలిపోయినరు. ఏదేమైనా ఏ స్వర్గ ప్రాప్తి కోసము లేకపోతే దేనికోసము అని విధ్వంసాలు చేస్తాన్రో, 72 మంది కన్యలతో బతకడాలి అనే ఒక పైశాచిక కోరికతోటి అవేవి దొరకకుండా, అవేవి కాకుండా వాళ్ళ నమ్మకాల్ని దెబ్బగొడుతూ వాళ్ళ దారిలోనే వెళుతూ వాళ్ళ గొయ్యి వాళ్ళే దోషిండ్రు చూడు. అందుకే మళ్ళీ చెప్తున్నా, ఎదుటోడి గురించి చెడును కాదు మంచిని కోరుకోండి, మంచి జరుగుద్ది. పాకిస్తాన్ లాంటి శత్రు దేశాలకు, పాకిస్తాన్ లాంటి పనికిమాల దేశాలకు ఇలాంటివి జరిగినప్పుడు నాకైతే సంతోషంగానే అనిపిస్తుంది. మరి మీకు మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి మన ఛానల్స్ ఏనండి. సబ్స్క్రిప్షన్స్, వ్యూస్ రోజు రోజుకి తగ్గుతున్నాయి. కారణం ఏంటో తెలీదు. మేము చాలా మంచి కంటెంటే అందిస్తున్నాం. ధర్మబద్ధమైన కంటెంట్ అందించే టైంలో దీన్ని అడ్డుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. కాబట్టి కాపాడాలి అనుకునే వాళ్ళు చేయాల్సింది ఒక్కటే, ప్రతి వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం, వీలైనన్ని కామెంట్స్ చేయడం, ప్రతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రిప్షన్ సంఖ్య పెంచడం చేస్తారు అని ఆశిస్తున్నాను. అలాగే ఆర్థికంగా మీరు చేసే ఒక్క చిన్న రూపాయి సహాయం కూడా ఈ ఛానల్కి చాలా 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 అవసరం. సో ప్లీజ్ దయచేసి ఆర్థికంగా చేయూతను అందించండి.
ఆర్థికంగా చేయూతనందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్‌లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించొచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. వ్యాపారవేత్తలకు కూడా చెప్తున్నామండి, మనది మంచి ఫాలోయింగ్ ఉన్న ఛానల్. మీ వ్యాపారము మెరుగవుతుంది, ఆర్థికంగా మేము సస్టైన్ అవ్వడానికి కారణమవుతుంది కాబట్టి సో ప్లీజ్ సపోర్ట్ అస్. జై హింద్, జై భారత్.